హలో ఫ్రెండ్స్, మదిలో మాటకి స్వాగతం. ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి బాల్యం. బాల్యం అనేది ఎంతో అద్భుతమైనది, అందమైనది. మనం బాల్యంలో ఏది చేస్తే, ఏది నేర్చుకుంటే అదే మనకి తిరిగి మళ్ళీ మన లైఫ్లోకి వస్తుంది. పిల్లలకి 1 నుంచి 15 సంవత్సరాల వరకు చాలా ముఖ్యమైన ఘట్టం అండి జీవితంలో. ఆ టైంలో మనం ఏది నేర్పిస్తే, వాళ్ళు ఏది నేర్చుకుంటే ఆ లక్షణాలు కానీ, ఆ అలవాట్లు కానీ జీవితం చివరి వరకు అలాగే ఉంటాయి. అవి మంచి విషయాలైనా, చెడు విషయాలైనా, ఏదైనా ఈ టైంలో మనం చాలా బాధ్యతగా మనం పిల్లలని తీర్చిదిద్దవలసి ఉంటుంది. తర్వాత వచ్చిన ఏ లక్షణాలైనా, ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత సిగరెట్ తాగడం అలవాటు అయిందనుకోండి, దాన్ని వద్దు అనుకుంటే మర్చిపోవచ్చు. కానీ 15 సంవత్సరాల ముందు అలవాటైన ఎలాంటి అలవాట్లైనా మళ్ళీ మనం వద్దనుకుంటే మార్చుకోవడం అనేది చాలా కష్టమవుతుందండి. అందుకే పిల్లల్ని 15 సంవత్సరాల వరకు చాలా జాగ్రత్తగా పెంచాల్సి ఉంటుందండి. 15 సంవత్సరాల వరకు పిల్లల్ని పెంచడంలో మనం ఎంత ఎక్కువ కష్టపడితే దాని ఫలితం కూడా మనకి అంతే ఉంటుందండి. అయితే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన విధానం, చాలా మార్పులు సంతరించుకోవడం వలన ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. తల్లిదండ్రులు ఉద్యోగం రీత్యా వేరే పనుల కారణంగా పిల్లవాడిని పెంచడంలో చాలా సతమతమవుతున్నారండి. వెనకటి రోజుల్లో చూసుకున్నట్లయితే పిల్లల అవసరాలను ఒకరు చూసుకునేవారు. ఫర్ ఎగ్జాంపుల్ తల్లి చూసుకుందనుకోండి, వాళ్ళ పెద్దవాళ్ళు అమ్మమ్మో, నానమ్మో, పక్కన పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళ జీవితానికి ఉపయోగపడే విషయాలని అలాంటివి నేర్పించేవాళ్ళు. అప్పుడు తల్లి ఏంటి, ఎక్కువగా సతమతం అవ్వకుండా ఈ పిల్లవాడి పెంచే బాధ్యతను అందరూ పంచుకునేది. ఇలా పిల్లలు బాల్యంలోనే ఎన్నో విషయాలు నేర్చుకోవడం, వాళ్ళకి ఒక బీజం అనేది ఏర్పాటయ్యేది. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోయాయి. మరి ఎలా అంటే తల్లిదండ్రులే వారికి ఎంత పనున్నా, ఏదున్నా ఇదే ఒక ప్రత్యేకమైన పనిగా పెట్టుకొని పిల్లల్ని 15 సంవత్సరాలు వచ్చేవరకు చాలా జాగ్రత్తగా వాడికి తప్పేంటి, రైట్ ఏంటి, ధర్మం ఏంటి ఇలా అన్ని కోణాలలో వాళ్ళని మనం కొంచెం ఓపిక చేసుకొని, మనకి ఎన్ని సమస్యలతో సతమతం అవుతున్నా ఇది కూడా ఒక పెద్ద పనిగా పెట్టుకొని మనం వాడికి అన్నీ నేర్పించాల్సిన అవసరం ఉంది. ఇలా చేసామంటే మనం తర్వాత వాడికి ఏం నేర్పించాల్సిన అవసరం పెద్దగా రాదు. అంతేకాని మనం 15 సంవత్సరాలలోపు నెగ్లెక్ట్ చేసి తర్వాత పిల్లవాడు ఇలా, అలా, మా పిల్లలు ఇలా అని బాధపడితే అప్పుడు మనం వాడిని మార్చడానికి ఇంకా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. వెనకటి రోజుల్లో చూసుకున్నట్లయితే తల్లి పూర్తిగా కుటుంబ అవసరాలు తీర్చడం, పిల్లల్ని పెంచడంలోనే ఎక్కువ నిమగ్నం అయిపోయేది. అలాంటప్పుడు మనకి ఒత్తిడి అనేది ఎక్కువ లేకుండా పిల్లవాడికి ఏం చెప్పాలి, ఏంటి అనేది అన్నీ మనం బాల్యంలోనే చేసేది. పరిస్థితుల మార్పుల వలన కాలక్రమేణా ఉద్యోగాలు, వేరే పనుల కారణంగా రెండింటిని బ్యాలెన్స్ చేయలేక సతమతమవుతున్నారు. పిల్లల్ని పెంచడంలో మనం ఖచ్చితంగా 15 సంవత్సరాల వరకు జాగ్రత్తగా ఉండి వాళ్ళకి తప్పేంటి, ఒప్పేంటి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, ఇలా అన్ని విషయాలపైన మనం కొంచెం అవగాహన కల్పిస్తే, ఈ కాలంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా వయసుతో సంబంధం లేకుండా ఆత్మహత్యలు, మానసికంగా కృంగిపోవడం, వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఇలాంటివి మనం ఎక్కువ చూస్తున్నాం. అలాంటి వాటి నుంచి కూడా మనం ముందు బాధపడాల్సిన అవసరం రాదు. ముందు మా పిల్లవాడు అలా బాధపడకుండా ఇప్పుడే మనం కొంచెం కష్టపడితే ఒక మంచి
సమాజాన్ని నిర్మించడానికి కూడా మన వంతు మనం కృషి చేసిన వాళ్ళం అవుతాం. ఎవరి పరిస్థితులు వాళ్ళవి. ఉద్యోగాలు, పనులు ఇవి మానుకోవాల్సిన అవసరం లేదండి. కానీ ప్రతిరోజు పిల్లలకి ఒక గంటో ఎంతో వాళ్ళకి కుదిరిన దాన్ని బట్టి వాడు ఏం చేస్తున్నాడు, వాడికి ఏం చెప్పాలి, ఏం నేర్పించాలి, ఇలాంటి విషయాలపై ఎక్కువ అవగాహన ఉండేటట్టు మనం కొంచెం ఓపిక చేసుకొని ఇవన్నీ నేర్పించామంటే మనం ఫ్యూచర్లో బాధపడాల్సిన అవసరం రాదు. ఇదండి పిల్లల్ని పెంచడంలో నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.